ఈ మధ్యలో డిస్కనెక్ట్ అయింది. చెప్పండి సార్, ఏదో చెప్పాలంటున్నారు చెప్పండి. ప్రభుత్వ పథకాలు ఏమైనా కానివ్వండి, సంక్షేమ పథకాలు మీరు వందలు వేలు అమలు చేయండి, మీరు అనుకున్న కార్యక్రమాన్ని మీ కళల తెలంగాణ నిర్మించండి. రాజకీయ పార్టీగా ఎవరు పవర్లోకి వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులుగా మేమే అభ్యంతర పెట్టాం. సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిన సమాజ అభివృద్ధిలో బడుగు బలహీన వర్గాలకు విద్య అందించాలి, ఆరోగ్యం అందించాలి. ఇవన్నీ కూడా ఒక మౌలికమైన సమస్యల పరిష్కారంలో ఏ ప్రభుత్వం ఏం చేసినా కానీ మేము నో అని చెప్పము. కానీ మాకున్న అభ్యంతరం ఏంటంటే మీ సంక్షేమ పథకాల గురించి మా పెన్షన్ జీతాలు మార్చి 2024 మార్చి నుంచి 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ బెనిఫిట్స్ ఆపుకొని మీరు సంక్షేమ పథకాలని చెప్పడం అంటే ఏ విధంగా ఆమోదిస్తాం మేము? మాకు రావాల్సిన డిఎల్ ఆపుతున్నారు, మాకు రావాల్సిన పిఆర్సీ ఆపుతున్నారు, జీతాలు కూడా సరెండర్ బిల్స్, జీపీఎఫ్ లోన్స్, డిఎల్ఐ లోన్స్. నాకు అంటే ఒక ఎగ్జాంపుల్ గా అమెరికా పోయి వచ్చిన తర్వాత నాకు 4.5 నెలల జీతం రావాలంటే సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఎట్లా బతకాలి చెప్పండి? నాకేదో సపోర్ట్ చేయడానికి ఎవరో ఉండొచ్చు. 4.5 నెలలు జీతం రాకుండా నేను ఆగాల్సి వచ్చింది. సంవత్సరం తర్వాత వచ్చింది నా జీతం అమెరికా పోయి వస్తే. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. పెన్షన్ బెనిఫిట్ రిటైర్ అయిన వాళ్ళకి సగం జీతం వస్తుంది. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళకి 2 సంవత్సరాలు సార్. అయితే ప్రశ్న ఏంటంటే మీ అభివృద్ధి కార్యక్రమాలకు మా జీతాలు మా పెన్షన్ బెనిఫిట్స్ ఆపడంలో ఏం కరెక్ట్ అవుతుందండి? ఎట్లా కరెక్ట్ అవుతుంది? పథకాలు పెట్టండి, మాకేం సంబంధం? మీరు అంటే ఇక్కడ పొరపాటు పడుతున్నారు సార్. మీరు ట్రెజరీలో వెళ్ళి అడిగితే ఇష్యూ చేస్తాం సార్, మీరు ఫైనాన్స్ లో మాట్లాడుకోండి. ఏం మాట్లాడతాం సార్? 5% 10% అని కూడా ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. మేము దాన్ని ప్రోబ్ చేసి వెరిఫై చేసి అక్రమార్కులు ఎవరో చెప్పే పని మాది కాదు. మేము స్కూల్లో పనిచేసే వాళ్ళు, మా పని ఏదో మేము చూసుకుంటాము. ఇన్ని రకాల సమస్యలు. రెండోది సూపర్వైజర్ పోస్టులు 33 జిల్లాలకి ఇప్పటిదాకా 3-2 డివోలు పనిచేస్తున్నారు ఫుల్ టైమర్స్. మిగతా అంతా కూడా ఎఫ్ఏసి పోస్టులే. అంటే ప్రమోషన్ల వైపుగా సర్వీస్ రూల్స్ విషయమైన ఒక సమస్యను పరిష్కారం దిశగా గత ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ ప్రభుత్వం అట్లే ఉంది. ప్రమోషన్లు సూపర్వైజర్ పోస్టులు 95% ఖాళీ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 33 జిల్లాలకి 3 డివోలు ఉన్నారు ఫుల్ టైమర్స్. మిగతా అందరు కూడా ఎఫ్ఏసీలు అంటే డిప్టీ ఐవైస్ కూడా కాదు, వాళ్ళు డిప్టీ వాళ్ళు కాదు, హెచ్ఎం హై స్కూల్ హెచ్ఎంస్ ఆయా స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. అంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్ లేరు, అంటే ఎంఈఓ అంటారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. డిప్టీ వాళ్ళు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 25 డిఓ పోస్టులు శాంక్షన్ కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. మీరు సరే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ఆఫీసులు మంచి భవంతులు కట్టారు, కలెక్టర్స్ కూడా ఫుల్ టైమర్స్ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు. కానీ డిఓలు ఎందుకు లేరండి? అంటే మీరు విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తాను, ఏదో రకరకాల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడంలో వెల్కమ్ చేసేదే. కానీ పరిష్కార దిశగా 25 జిల్లాలకు డిఓ పోస్టులు శాంక్షన్ చేయొచ్చు కదా వెంటనే. రవీందర్ గారు డైట్లు కొనాలి వెళ్తున్నాయి, క్వాలిటీ లేదు. బిఎడ్ కాలేజీలో ప్రొఫెసర్స్ లేదు, చదువు చెప్పే వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్స్ కావాలి. ఏదో క్వాలిఫైడ్ టీచర్లని కాంట్రాక్ట్ పద్ధతిలో లేకుంటే మన డిప్యుటేషన్లు తీసుకొని పని చేపిస్తా ఉన్నారు. అంటే డైట్ లో క్వాలిటీ లేదు, బిఎడ్ కాలేజీలో క్వాలిటీ లేదు, పనిచేసే సూపర్వైజర్ పోస్టులో పనిచేయాల్సిన వాళ్ళు పనిచేయట్లేదు, హై స్కూల్లో పనిచేయాల్సిన హెచ్ఎం డిప్యూటీఓగా చేస్తున్నారు. హై స్కూల్ వదిలేసి డిప్యూటీఓగా పోతే హై స్కూల్ ఎవరు పనిచేయాలని అమెస్తే ప్లేస్ లో ఇంకో స్కూల్ అసిస్టెంట్ పనిచేయాలి. ఆ స్కూల్ అసిస్టెంట్ చదివే ఎవరు చెప్పాలండి? సో ఇన్ని రకాల అవాంతరాల మధ్య విద్యారంగం ఉంది. పరిష్కరిస్తా అంటే ఒక్కొక్క పని చేసుకుంటూ పోవాలి. కానీ కొత్త స్కూల్స్ ఓపెన్ చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, లేకుంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని కాన్సెప్ట్స్ బాగా ఉంటాయండి. పుస్తకాలు బాగా రాయొచ్చు, బ్రహ్మాండమైన కథలు రాయొచ్చు. మనం ఆ కథల్లాగానే కనబడతా ఉన్నాయి. మాకు అంటే ఆచరణ యోగ్యం కాని కార్యక్రమాలు ఇవన్నీ సార్, ఆచరణ యోగ్యం కాని కార్యక్రమాలు. సార్ ఏమంటారంటే ఇండియన్ స్కూల్స్ మోడల్ తీసేసి ఓన్లీ సార్ అమెరికా పోయి వచ్చినందుకు పెండింగ్ జీతం ఉంది అది ఇవ్వాలి ఫస్ట్. రవీందర్ సార్ మీరు మాట్లాడిందో చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. ఏంటంటే ఈరోజు మీరు కూడా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి గురువులు కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. మన పరిస్థితిని ఏ విధంగా, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తీసుకుపోతుంది, ఎట్లా క్లియర్ చేసుకుంటూ పోతున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ పెట్టినరు, ఆ పెండింగ్ బిల్స్ ని ఎట్లా క్లియర్ చేసుకుంటూ పోతున్నారు, ఎన్ని సంవత్సరాల ఆ పెండింగ్ బిల్స్ ని ఈ రోజుకు ఇప్పటికి కూడా క్లియర్ చేయడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆ ఆటంకాలు అన్నింటిని కూడా తొలగించుకుంటూ పోతున్నారు అనే విషయంలో మీకు కూడా స్పష్టంగా ఉంది, స్పష్టంగా తెలుసు కూడా. డిఓ వ్యవస్థల్లో విషయంలో కూడా మీకు తెలుసు, ఆర్జేడీ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యవస్థలు తెలుసు, ప్లస్ టీచర్స్ లో నియామకాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు తెలుసు, ప్రమోషన్ విషయంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలను కూడా తెలుసు. అవన్నీ మేము మాట్లాడితే
బాగుంటుంది సార్, బాగోదు. ఎందుకంటే మీ ఉపాధ్యాయ సంఘాలు మీరు ఒక్కరే కదా సార్, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. అందరి సంఘాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇదే డిఓ ఆఫీసుల్లో జరిగేటువంటి తతంగాలు అన్ని కూడా తెలుసు సార్. ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థని ఒక అంటే ఈరోజు మీరు ఏమంటున్నారు, విద్యా వ్యవస్థకి ఇస్తున్నటువంటి బడ్జెట్ని ఆపి ఓన్లీ ఉద్యోగ సంఘాలకే ఇవ్వాలి అన్నట్లుగా మీరు మాట్లాడారు కదా, అది తప్పు సార్. ఎందుకు అని అంటే ఈరోజు సమాజంలో అందరూ కూడా నీకే ఇస్తారు, నీకు ఎప్పుడైనా నీకు హైయెస్ట్ టైం నీకే ఇస్తారులే. అయితే మేమేమంటున్నామంటే రవీంద్ర సార్, మీకేదైతే పొరపాటుగా మీరు అనుకుంటున్నారో అట్లాంటి వ్యవస్థ అయితే ఈ ప్రభుత్వంలో లేదు సార్. ఇక్కడ పూర్తిగా 100% అన్ని వర్గాల